హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళ్తుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటూ మరోవైపు శుక్ర, శని, ఆదివారాలలోని ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, అలాగే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సెప్టెంబర్లోని 1 లేదా 2 అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని జిల్లాలలో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాలలోని మాత్రం ఎండలు, ఒక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం కూడా ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల ఏకంగా పిడుగులు పడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి ఆ తర్వాత వానలు కురిశాయి.